మనశంకర్ వరప్రసాద్ గారు బిగ్ హిట్తో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే భారీ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర. గ్రాండ్ విజువల్స్, మిథికల్ ఎలిమెంట్స్, హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలున్నాయి. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల రిలీజ్పై కొంత అనిశ్చితి ఏర్పడినా తాజాగా వస్తున్న అప్డేట్స్ అయితే అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రత్యేకించి ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా ఈ ట్రైలర్ను రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాతో పాటు థియేటర్స్లో ప్రదర్శించాలని ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అదే రోజు థియేటర్స్లో విశ్వంభర ట్రైలర్ ప్లే అయితే కనుక మెగా అభిమానులకు అది నిజంగా డబుల్ ట్రీట్ కాబోతోంది. తండ్రి కొడుకుల సినిమాలు కలయికగా ఈ ప్లాన్ బజ్ సృష్టిస్తోంది. టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్తో టాప్ లీగ్లో కొనసాగుతున్న ఆయన పుష్ప 2కు ముందు వరకు సుమారు 6 కోట్ల పారితోషికం తీసుకునేవారట. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ కోసం 12 కోట్లు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేస్తున్నారట. ఈ భారీ పెంపు నిర్మాతలను ఒకంత ఆశ్చర్యానికి కూడా గురిచేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్, ఆడియో స్ట్రీమింగ్ రెవెన్యూ, డిజిటల్ హక్కుల విలువ పెరుగుతున్న నేపథ్యంలో డీఎస్పీ తన బ్రాండ్ వాల్యూకు తగిన రేటు కోరుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. తనిష్క్ ఫాల్ 2026 సీజన్లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ రన్వేపై మరోసారి మెరిసింది. డిజైనర్ బిభు మహాపాత్రతో ఈ భాగస్వామ్యం మూడోసారి కొనసాగింది. భారతీయ ఆభరణాల బ్రాండ్ మరియు న్యూయార్క్ ఆధారిత డిజైనర్స్ మధ్య ఈ సహకారం ప్రతి సీజన్తో మరింత బలపెడుతోంది. షోకేస్లో ధైర్యవంతమైన నెక్లెస్లు, వేలాడే చెవి పోగులు, బంగారు ఆర్మ్ కప్స్ మరియు పెద్ద పరిమాణంలోని వజ్రాభరణాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి మహాపాత్ర యొక్క తాజా కలెక్షన్స్తో కలిపి ప్రత్యేకించి మెరిశాయి. సాధారణంగా యాక్సెసరీసే కాకుండా ఈ ఆభరణాల దుస్తుల నిర్మాణం మరియు కథనంలో భాగమై ర్యాంపై మోడల్స్ కదలికలు మరియు భంగిమలను ప్రభావితం చేస్తున్నాయి. మహాపాత్ర రూపకల్పన చేసిన సిల్హౌట్లకు అనుగుణంగా తన డిజైన్ వారసత్వం నుంచి ఎంపిక చేసిన ఆభరణాలను తనిష్క్ సమకూరుస్తోంది. ఇరాన్ అమెరికా వార్ కారణంగా పలు దేశాల్లో విమానాలు రద్దు కావడంతో చాలామంది ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అలాగే ఇండియాకు వచ్చిన వెస్టిండీస్, జింబాబ్వే క్రికెట్ జట్లు కూడా భారత్ నుంచి వారి స్వదేశానికి తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు ప్రతిగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాధారణంగా భారత్ నుంచి కరేబియన్ దేశాలకు లేదా ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమానాలు దుబాయ్ మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఇరాన్ జరిపిన ప్రతి దాడిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిండడం, గల్ఫ్ ప్రాంతంలో వైమానిక దాడుల ముప్పు ఉండడంతో విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశాయి. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే జట్లు భారత్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు వార్త. ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని కూటమి నాయకులు భావిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రులతో బీజేపీకి ఒకే ఒక్కరున్నారు. ఏపీ శాసనసభలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బాబు క్యాబినెట్లో బీజేపీ కోటాలో ఉన్న ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆయన పాలనా పరంగా మంచి మార్కులు దక్కించుకుంటున్నారు. దీంతో ఆయన్ను కొనసాగిస్తూనే మరొకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూటమి పెద్దల్లో ఆలోచనగా ఉందని అంటున్నారు. వేరే ప్రాంతం నుంచి, మరో సామాజిక వర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఉంటుందని సమాచారం. మంత్రిగా ఉంటూనే రాజకీయంగానూ దూకుడుగా ఉండేవారికి అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ విధంగా చూస్తే కోస్తా జిల్లాలకు చెందిన వారికి ఛాన్స్ ఉండొచ్చన్న చర్చ కూడా సాగుతోంది. విజయవాడ పడమట ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి పేరు గట్టిగానే వినిపిస్తోంది. అలాగే మరో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేరు కూడా ఉంది అంటున్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఆయన కూడా ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించారు. మరి ఆయనకు ఏమైనా అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. మరోవైపు సోము వీర్రాజు కూడా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.